B4 కార్యక్రమం ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పాటు చేయబడిన EP4 మొదటి వార్షికోత్సవం కాకినాడ రూరల్ మండలం అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు MDO సతీష్ అందిస్తున్న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పేదరిక నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 30వ తేదీ ఉగాది సందర్భంగా ప్రారంభించడానని గుర్తు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కలయికలో ఆర్థికంగా శక్తివంతమైన టాప్ 10% వ్యక్తులు మార్గదర్శకులుగా ముందుకు వచ్చి ఆర్థికంగా వెనుకబడిన దిగువ 20% బంగారు కుటుంబాలకు ఆదరిస్తుండగా ప్రభుత్వం అన్ని స్థానాల్లో సమన్వయ కార్యకర్తగా పనిచేస్తుందన్నారు. ఈ సంవత్సర కాలంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ విశేష పురోగతి సాధించిందన్నారు. 12,348 బంగారు కుటుంబాలను గుర్తించగా 2,788 మంది మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా నమోదు అయ్యారని తెలిపారు. వారిలో చాలామంది ఇప్పటికే 7,518 కుటుంబాలను దత్తత చూసుకుని వారికి సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రవీణ్ చక్రవర్తి, తవేకం ఫౌండేషన్, పంతం ఫౌండేషన్, కోరామండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జెమినీ ఎడిబుల్ అబుల్ కంపెనీ, యూనివర్సిటీ బయోటెక్ కంపెనీ, టైకి ఇండస్ట్రీస్, ONG ఆదర్శ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా వారికి శాల్వాలు, మెమోంటో అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 3,67,00,000 CSR నిధులు ఈ సంవత్సరంలో మనకి పనికొచ్చే పల్లె, సమాజానికి పనికొచ్చే పల్లె మనం చేసాం. ప్రతి పైసా 60 లక్షలతో వాకల్పూడి రామకృష్ణ నగర్లో పార్క్ నిర్మాణం చేసి పెట్టాం. ఎందుకంటే ఫ్యాక్టరీస్కి దగ్గరగా ఉంటుంది. అది అక్కడ పార్కు ఆ ప్రాంత ప్రజలు అడగినట్టునే చేశారు. లోపల కూడా గుడి కూడా కట్టారు. చాలా అందమైన ఇదిగా పార్కింగ్ చేశారు. అలాగే 12 లక్షలతో 40 బిల్డింగ్స్, సాయి 40 బిల్డింగ్స్ జరగాలి పార్క్ ఒకటి కట్టారు.